శ్రమ అనేది దేవుని బిడ్డలకి దేవుడు మనకిచ్చేటువంటి కిరీటం లాంటివి శ్రమలు. శ్రమ వచ్చినప్పుడు మనం భయపడిపోతూ ఉంటాం. శ్రమలు సంభవిస్తున్నప్పుడు కలవరపడిపోతూ ఉంటాం. శ్రమ అనేది ఇది ఏ రూపమునైనా వస్తుంది. ఆర్థిక పరముగా శ్రమలు రావచ్చు, ఆత్మీయతలో దైవికంగా వెతుకుతున్నప్పుడు అది సాతాను ద్వారా మనకు శ్రమలు రావచ్చు, లేదు మనకు రావాల్సిన ఆశీర్వాదం, దేవుడు దాచి ఉంచిన ఆశీర్వాదం మనం పొందుకునే ముందుగా శ్రమలు రావచ్చు. ఏ దిశగైనా దేవుని బిడ్డలకు శ్రమలు వస్తున్నాయి అంటే దేవుడు దాని తర్వాత చేసేటువంటి ఘనకార్యములను బట్టి శ్రమలు వస్తాయి. ఆయన ఇచ్చే బహుమతులను బట్టి మనకు శ్రమలు వస్తాయి. కొంతమంది లేనిపోయిన శ్రమలు తెచ్చుకుంటారు. వాస్తవం మనం చూస్తే త్రాగుతారు, తిరుగుతారు, ఇక రోగాలకు గురైపోయి చనిపోవటానికి సిద్ధపడిపోతూ ఉంటారు. అవి దేవుడు పెట్టిన శ్రమలు కాదు. వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకొని వాళ్ళ ఉన్న దుష్ట ప్రవర్తన, చెడ్డ క్రియలను బట్టి ఆ దిశగా నడిపించబడుతూ ఉంటారు. ఇక్కడ బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, మీలో ఎవరికైనాను ఒక చిన్న లేదు, పెద్ద లేదు, తారతమ్యం లేదు, యాజకులని లేదు, విశ్వాసులని లేదు, పరిశుద్ధులని లేదు, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన, శ్రమలు సంభవిస్తే ఏం చేయమన్నాడండి? అతడు ప్రార్థన చెయ్యవలెను. ఆమెను చెప్ప, గట్టిగా చేతులు చాపి దేవునికి స్తోత్రము కలుగునుగాక.